సినిమా ప్రొడక్షన్స్ ఒక్క క్షణం December 28th రిలీజ్ అవుతుంది. ప్రొడ్యూస్డ్ బై స్వామిరార చక్రి చిగురుబుది గారు అండ్ కో ప్రొడ్యూస్డ్ బై సతీష్ వేగస్న అండ్ రాజేష్ నందా గారు. ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో ఎక్కడికి పోతే వచ్చినవాడ రిలీజ్కి ఆల్మోస్ట్ 2-3 months బిఫోర్ ఈ స్టోరీ విని నచ్చి ఎక్కడికి పోతే వచ్చినవాడ రిజల్ట్ ఏదైనా పర్లేదు మనం ఈ మూవీ చేయబోతున్నా అని నాకు కాన్ఫిడెన్స్ కానీ నాకు కమిట్మెంట్ ఇచ్చిన ప్రొడ్యూస్కి నేను ముందు థ్యాంక్స్ చెప్పుకోవాలి. అలాగే ఫస్ట్ నేను ప్రొడ్యూసర్కి చెప్పాను, ఒక 20 minutes నరేషన్ ఇచ్చాను. అది నచ్చి ఈ కాన్సెప్ట్ బాగుంది, చాలా బాగుంది, ఇది డెఫినెట్గా ఆడియన్స్ని ఎగ్జైట్ చేస్తుంది, దీంట్లో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అన్నట్టు నాకు ప్రొడ్యూసర్ మేడ్ ద కాల్ అనమాట. అండ్ హీ టుక్ మీ టు శిరీష్ అండ్ శిరీష్ ఆల్మోస్ట్ ఒక 40 minutes నరేషన్లోనే అలాగే నాకు కూడా కమిట్మెంట్ ఇచ్చారు. సో ఈపీసీ రిజల్ట్ ఏవైనా పర్లేదు మనం ఈ మూవీ చేయబోతున్నా అన్నట్టు నాకు కమిట్మెంట్ ఇచ్చారు. అండ్ సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు శిరీష్ ఆల్సో ఫర్ హిస్ కమిట్మెంట్. అండ్ బోత్ ఆఫ్ దెమ్ బిలీవ్డ్ ఇన్ ద స్క్రిప్ట్, బిలీవ్డ్ ఇన్ ద కంటెంట్. సో నాకు అది ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీగా నేను ఫీల్ అయ్యి ఎక్స్ట్రా కేర్ తీసుకుని ఈ ఒక్క క్షణం మూవీ స్క్రీన్ ప్లే స్టోరీ చేసి ఆల్మోస్ట్ ఒక 6-7 months ప్రీ ప్రొడక్షన్ చేసి అండ్ వీ డిడ్ ద ఫిలిం. దీంట్లో శిరీష్ పేర్గా సురభి యాక్ట్ చేస్తుంది అండ్ సపోర్టింగ్ అవసరాల్ శ్రీనివాస్ గారు అండ్ సీరత్ కపూర్ యాక్ట్ చేస్తున్నారు. అండ్ అది మాత్రం కాకుండా ఇట్ హ్యాస్ అ ఫెంటాస్టిక్ క్యాస్ట్. రోహిణి మేడం, కాశీ విశ్వనాథ్ గారు అండ్ ఎక్కడికి పోతా వచ్చిన వాళ్ళలో హైలైట్ అయిన సత్య క్యారెక్టర్ అండ్ ప్రవీణ్, బిల్లీ, lot of supporting cast is there. And ఒక్క క్షణం is a romantic thriller, ఒక ప్యారల్ లైఫ్ అనే కాన్సెప్ట్లో ఒక రొమాంటిక్ థ్రిల్లర్ అది ఒక్క క్షణం. అండ్ ఇది డెఫినెట్గా ఇట్ విల్ క్యారీ టు ఆల్ ది ఆడియన్స్, ఆల్ టార్గెట్ ఆడియన్స్. దీంట్లో మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి అండ్ హైలైట్ ఇస్ మదర్ అండ్ సన్ సెంటిమెంట్స్ అండ్ ఆల్సో రొమాన్స్ ఉంది, ఫన్ ఉంది. ఒక కాన్సెప్ట్ని లైట్గా అందరికీ అర్థమైనట్టు చెప్పడానికి వీ ట్రైడ్ అవర్ బెస్ట్ అండ్ లాట్ ఆఫ్ ఫన్ మూమెంట్స్ ఆర్ ఆల్సో దేర్. అండ్ దీంట్లో నాకు ప్రొడ్యూసర్ చక్రి గారు మంచి టెక్నీషియన్స్ని ఇచ్చారు. ఫస్ట్ నేను చెప్పాల్సింది మణి శర్మ గారి గురించి. ఈ రొమాంటిక్ థ్రిల్లర్కి మెయిన్ నేను ఒక మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావాలి అన్నట్టు నేను చెప్పినప్పుడు ఫస్ట్ థాట్ ఇస్ we need to have Mani Sharma sir on board, and that's how he came into the picture. And ఈ మూవీలో మొత్తం లైఫ్ అండ్ సోల్ ఇచ్చారు మణి శర్మ గారు. 4 songs ఉన్నాయి, ఒక లవ్ సాంగ్, ఒక ఎమోషనల్ మాంటేజ్ సాంగ్ అండ్ ఒక సిచ్యువేషనల్ సాంగ్ అండ్ అ ఫోక్ సాంగ్. ఆల్ 4 songs ఆర్ రిసీవ్డ్ వెల్ బై ద ఆడియన్స్. అండ్ అది మాత్రం కాకుండా ఒక్క క్షణంలో హైలైట్ అనేది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్నట్టు అందరం రిలీజ్ అయ్యాక మాట్లాడతారని నాకు నమ్మకం ఉంది. నెక్స్ట్ డిఓపి శ్యామ్ గారు ఎక్స్పీరియన్స్, శ్యామ్ గారితో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఇస్ అ వెరీ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. అండ్ హీ వాజ్ వెరీ క్వైట్ ఆన్ సెట్, బట్ వర్క్ ప్రకారంగా ఆయన మూవీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హ్యావ్ శ్యామ్ కే నాయుడు గారు ఆన్ బోర్డ్. దాని తర్వాత నాకు లాస్ట్ 3 films నాకు డైలాగ్ రాసిన అబూర్ రవి గారు డైలాగ్ రాశారు. దాంతోపాటు విజయ్ కామిశెట్టి అడిషనల్ డైలాగ్స్ రాసి కో డైరెక్టర్గా పనిచేశారు. అండ్ ఎడిటర్ చోటా కే ప్రసాద్, డీజే నా ముందు మూవీ టైగర్ అండ్ ఎక్కడికి పోతా వచ్చిన వాళ్ళు చేసిన ఎడిటర్. ఆల్మోస్ట్ ఒక ఫ్రెండ్గా నాకు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ట్రావెల్ చేశారు. అండ్ దీంట్లో ఎడిటింగ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎక్కువ కేర్ తీసుకుని చేశారు. అండ్ ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్రన్ గారు, ఫ్యాంటాస్టిక్ సెట్స్, చాలా తక్కువ టైంలో ఒక లిమిటెడ్ బడ్జెట్ అయినా కూడా ఎక్కడ కాంప్రమైజ్ లేకుండా మంచి సెట్స్ మాకు ఇచ్చారు. అండ్ ఆర్ట్ వర్క్ విల్ డెఫినెట్లీ బీ నోటెడ్ ఇన్ ద ఫిల్మ్. అది కాకుండా బాకీ అందరు టెక్నీషియన్స్, నా డైరెక్షన్ డిపార్ట్మెంట్, మా క్రియేటివ్ డైరెక్టర్, ఎవ్రీబడి పుట్ దేర్ హార్ట్ అండ్ సోల్ ఇన్ టు ద మూవీ. సో ఈ టెక్నీషియన్స్ అండ్ నేను అడిగిన క్యాస్ట్ అండ్ క్రూ, నేను అడిగిన డేట్స్, నెంబర్ ఆఫ్ డేస్ కూడా కాల్ షీట్స్ అన్నీ ఇచ్చిన నా ప్రొడ్యూసర్ చక్రి గారు ఈజ్ అ వెరీ అన్కాంప్రమైజ్డ్ ప్రొడ్యూసర్ అండ్ ఈజ్ అ ఫెంటాస్టిక్ ప్రొడ్యూసర్ టు వర్క్ విత్. ఎక్కడ కాంప్రమైజ్ లేకుండా చేసాం.
సో ఒక్క క్షణం ఒక్క పర్టికులర్ ఆడియన్స్ కాకుండా డెఫినెట్గా అందరికి నచ్చుతుంది. అండ్ ఇట్ హ్యాస్ వేరీడ్ ఎమోషన్స్. లవ్ ఉంది, కామెడీ ఉంది, ఎమోషన్ సీన్స్ ఉన్నాయి. అండ్ ఇట్ ఆల్సో క్యారీస్ అ మెసేజ్ ఇన్ ద ఫిల్మ్. వన్స్ రిలీజ్ అయ్యాక మీకు అందరికీ ఆ మెసేజ్ రీచ్ అవుతుందని వీ డెఫినెట్లీ బిలీవ్ ఇన్ ఇట్. సో ఇట్స్ రిలీజింగ్ ఆన్ December 28th. ప్లీజ్ వాచ్ ఇట్ ఆన్ బిగ్ స్క్రీన్. థ్యాంక్ యూ. ఒక్క క్షణం is a romantic thriller with parallel life and a concept. A concept is the center point, but it's predominantly a romantic thriller. And డెఫినెట్గా ఒక ఎడ్జ్ ఆఫ్ సీట్ థ్రిల్లర్ లాగా సెకండ్ హాఫ్ ఉంటుంది. అండ్ we've done a lot of work on the climax sequences also. And definitely the climax sequence will be talked about in the film. Both the interval and the climax are going to be the highlight of the film. And climax lo kuda emotions chaala workout ayindi. And Sirish did lot of hard work. Almost 14 months ga ee movie kosam maatrame dedicate chesi aa character baga ravalani chaala homework chesaru. And definitely ఆయన యాక్టింగ్ ఇప్పుడు చేసిన మూవీ కన్నా ఒక ఆల్మోస్ట్ 2-3 times బెటర్గా ఉంటుంది. అండ్ హిస్ పెర్ఫార్మెన్స్ విల్ బీ టాక్డ్ అబౌట్. అండ్ అవసరాల శ్రీనివాస్ ఈజ్ అ నోటెడ్ రైటర్ అండ్ డైరెక్టర్, అండ్ హీఈస్ ఆల్సో వెరీ గుడ్ పర్ఫార్మర్. అండ్ హీస్ క్యారెక్టర్ ఇస్ వెరీ ఇంటెన్స్ అండ్ హీ డిడ్ అ బ్రిలియంట్ జాబ్. అలాగే సీరత్ అండ్ సుర్భి. సీరత్తో ఇది ఆల్రెడీ ఫస్ట్ నేను టైగర్ చేశాను. దిస్ ఇస్ ద సెకండ్ ఫిల్మ్. And it's a very intense character for Sirath also. She did a phenomenal job in bringing life to the character. And Surbhi plays a very interesting character. She had lot of scope for performing and she did really well. And so all four of them are the pillar of the movie. And ee character ki anni characters ki vaadu life icharu. And definitely I think audience will appreciate their performances also. Love story is the plot point. Definitely it's a romantic thriller. Obviously ఆ లవ్ అనేది ఇంపార్టెంట్. కాన్సెప్ట్ ఈజ్ లవ్ వెర్సెస్ డెస్టినీ. ఒక లవ్ డెస్టినీని ఆల్టర్ చేయొచ్చా, లేదు ఒక డెస్టినీ లవ్ని సరెండర్ చేసేస్తుందా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ లవ్కి డెస్టినీకి మధ్యలో జరిగిన ఒక వార్ ఈ ఫిలిం అని చెప్పొచ్చండి. లేదండి, ఫైనల్ డెస్టినేషన్ ఇన్ఫ్లుయెన్స్ ఏం లేవు ఇది. సో దిస్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఓర్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఒక ఒరిజినల్ స్టోరీ, ఒరిజినల్ స్క్రీన్ ప్లే అండ్ ఒక ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ ఆడియన్స్కి ఇవ్వడానికి ట్రై చేస్తాం. అండ్ వీఆర్ హ్యాపీ విత్ ద వే ద ఫిల్మ్ హ్యాస్ కమ్ అవుట్. అంటే ఒక బాన్ స్క్రిప్ట్ రాసినప్పుడు ఎంత కిక్ వచ్చిందో అది దానికన్నా 10 times విజువల్గా అక్కడ స్క్రీన్ మీద ఉంది. దానికి సపోర్ట్ చేసింది మా టెక్నీషియన్స్ అండ్ మా ప్రొడ్యూసర్స్. అండ్ we are more than happy with the final output. Hopefully audience will also like it. అంటే నేను చిన్నప్పటి నుంచి సైన్స్ ఫిక్షన్ మూవీస్ అంటే నాకు చాలా ఇష్టం. అండ్ బేసిక్లీ నాకు ఇలాంటి కాన్సెప్ట్స్ ఫ్రమ్ ద కాలేజ్ డేస్ నుంచి నేను ఐ వాజ్ వెరీ క్యూరియస్ టు నో అబౌట్ కాన్సెప్ట్స్ అండ్ ఎవ్రీథింగ్. బట్ ఒక్క క్షణం అనేది ప్యారలల్ లైఫ్ కాన్సెప్ట్ నుంచి స్టార్ట్ అవ్వలేదు. ఒక లవ్ స్టోరీ నుంచి స్టార్ట్ అయ్యి వాళ్ళకి ఒక సిచ్యువేషన్, ఇలాంటి సిచ్యువేషన్ వస్తే ఏమవుతుంది అన్నట్టు ప్లాన్ చేసినప్పుడు ప్యారలల్ లైఫ్ కాన్సెప్ట్ అని వచ్చింది. సో ఇట్స్ బేసిక్లీ ఒక లవ్ స్టోరీ లాగా స్టార్ట్ చేసి దాంట్లో ప్యారలల్ లైఫ్ కాన్సెప్ట్ అనేది ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్ లాగా యాడ్ అయింది. అండ్ చాలా ఎమోషన్స్ వర్కౌట్ అయింది. సో బేసిక్ ఎమోషన్స్ అంతే. సో ఇట్స్ అబౌట్ లవ్ ఫైటింగ్ అగైన్స్ డెస్టినీ. అవునండి, బన్నీ గారు 1 week ఆల్మోస్ట్ 8-9 days బ్యాక్ ఎడిటింగ్లో మూవీ చూశారు. ఆయన బయటకు వచ్చి డెఫినెట్గా ఈ మూవీ హిట్ అవుతుంది అన్నారు. చాలా అప్రిషియేట్ చేశారు. అండ్ హీ అప్రిషియేట్ హోల్ టీమ్ అండ్ హీ రియలీ లవ్డ్ ఇట్. అండ్ అరవింద్ గారు ఆల్మోస్ట్ ఒక 2-3 monthsగా ఈ స్క్రిప్ట్ నరేషన్ ఒక 2-3 times విన్నారు. ఆయన కూడా కొన్ని ఇన్పుట్స్ ఇచ్చారు. అది కూడా వీ యూజ్డ్ ఇట్ ఫర్ ద ఫిల్మ్. And it really helped getting support from all these people. లేదు, కథలో శిరీష్ వచ్చారండి. అంటే ఫస్ట్ నేను స్టోరీ థింక్ చేసినప్పుడు ఏ హీరోని మైండ్లో ఫిక్స్ అవ్వలేదు. సో ఫస్ట్ యాజ్ అ జస్ట్ స్టోరీ రైటర్గా ఈ స్టోరీ రాసి చక్రి గారికి చెప్పినప్పుడు చక్రి గారు శిరీష్ మీరు చెప్తారా అన్నారు. నేను శ్రీరస్తు శుభమస్తు చూశాను. దాంట్లో ఉన్న శిరీష్ ఒక క్యారెక్టరైజేషన్ చూశాను. నాకు అలాంటి క్యారెక్టర్ ఉన్న ఒక హీరో ఈ
ఈ మూవీకి కావాలి అని డిసైడ్ అయ్యి నేను శిరీష్కి చెప్పాను. కానీ నాకు మెయిన్ ఫైనల్ డెసిషన్ ఎలా తీసుకున్నానంటే, ఫస్ట్ నేను స్టోరీ చెప్పినప్పుడు థింక్ చేసినప్పుడు నేను ఎంత ఎగ్జైట్ అయ్యానో, ఆ నరేషన్ ఇచ్చినప్పుడు శిరీష్ అంత ఎగ్జైట్ అయ్యారు. సో ఇద్దరికి ఒక వేవ్ లెంత్ సెట్ అయింది. ఆయన కూడా ఈ మూవీ పెద్ద హిట్ అవుతుందని నమ్మకం ఆయనకి ఫస్ట్ నరేషన్లోనే వచ్చింది. నాకు యాక్టర్ దగ్గర నుంచి నేను అది ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఒక పాజిటివ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్, ఇది మనం నెక్స్ట్ లెవెల్లో మనం తీసుకెళ్ళిపోవాలి, ఒక ఫైర్, ఆ ప్యాషన్ ఆయన చూపించినప్పుడు అప్పుడు నేను డిసైడ్ అయినా శిరీష్ ఇస్ ద బెస్ట్ చాయిస్ ఫర్ ద ఫిల్మ్ అని. అండ్ దెన్ వీ డిడ్ ద రెస్ట్ ఆఫ్ ద కాస్టింగ్ లేటర్ అండి. సరే, మీకు ఏకే ఎంటర్టైన్మెంట్స్కి ఏదో నడుస్తుంది ప్యారలల్ లైఫ్ దగ్గర, ఏంటి అసలు దానికి టోటల్గా అసలు సినిమా నిజంగా ప్యారలల్ లైఫ్ నుంచి ఇన్స్పైర్ అయ్యారా? ఆయన ఏమో రైట్స్ మా దగ్గర ఉన్నాయంటున్నారు, మీరేం దానికి పూర్తి స్థాయిలో? ఓకే సార్, అది యాక్చువల్లీ ప్యారలల్ లైఫ్ అన్న కాన్సెప్ట్ ఇస్ ద యూనివర్సల్ కాన్సెప్ట్ అండి. ఒక రీఇన్కార్నేషన్ అంటే మరుజన్మం, పునర్జన్మం, ఇలాంటి కాన్సెప్ట్స్ యూనివర్సల్ కాన్సెప్ట్స్. ఇప్పుడు ఏలియన్ హ్యాండ్ సిండ్రోమ్ అని ఒక కాన్సెప్ట్ ఉంది, దాన్ని పట్టుకుని చాలా మూవీస్ చేయొచ్చు. అలాగే రీఇన్కార్నేషన్ పట్టుకుని చాలా మూవీస్ చేయొచ్చు. అలాగే ప్యారలల్ లైఫ్ అనే కాన్సెప్ట్ ఒక ఫిక్షన్ కాదండి, ఇది ఆల్రెడీ వరల్డ్లో ఉన్న ఒక థియరీ. అది ఆల్మోస్ట్ 1800s నుంచి ఈ కాన్సెప్ట్ అనేది ఉంది. మనం ఇప్పుడు గూగుల్లో సెర్చ్ చేస్తే చాలా బుక్స్ ఉన్నాయి, దాంట్లో చాలా ఆర్టికల్స్ ఉన్నాయి. సో అలాంటి యూనివర్సల్ కాన్సెప్ట్ని అక్కడ కొరియన్ మూవీ వాళ్ళు వేరొక ఫ్లోలో వేరొక స్టోరీ చేశారు. అండ్ దీనికి సంబంధం లేదు అసలు. ఆ కాన్సెప్ట్ అయితే ఎలా రీఇన్కార్నేషన్ కాన్సెప్ట్ పెట్టుకుని చాలామంది స్టోరీస్ చేస్తున్నారు. ఈ ప్యారలల్ లైఫ్ ఇన్ కాన్సెప్ట్లో ఇది ఒరిజినల్ స్టోరీ, ఒక ఒరిజినల్ స్టోరీ స్క్రీన్ ప్లే చేసాం. సో వీ హ్యాడ్ అ డిస్కషన్ విత్ అనిల్ సుంకరాజీ, అండ్ అవర్ రిలేషన్షిప్ వాజ్ దేర్ మై రిలేషన్షిప్ విత్ అనిల్ సుంకరాజ్ సార్ వాజ్ దేర్ ఫర్ అ లాంగ్ టైమ్. అంటే ఆల్మోస్ట్ 4-5 years నేను టచ్లో ఉన్నాను. అన్ఫార్చునేట్లీ ఇలాంటి ఒక ఇష్యూ వచ్చింది. దాని తర్వాత వెళ్ళి మీట్ చేసి మాట్లాడినప్పుడు ఒక్క క్షణం స్టోరీ మొత్తం నేను చెప్పాను. సో దాంట్లో ఉన్న ట్విస్ట్స్ ఏంటి, క్యారెక్టరైజేషన్ ఏంటి, హీరో క్యారెక్టరైజేషన్ ఏంటి, అది అన్నీ ఆయన అర్థం చేసుకున్నారు. నాకు ఏ కన్సర్న్స్ లేవు, మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఒక్క క్షణం కాన్సెప్ట్ కానీ ఆ స్టోరీ లైన్ కానీ చాలా బాగా వచ్చింది. ఈజ్ డెఫినెట్లీ గోయింగ్ టు బీ అ హిట్ అని నాకు మెసేజ్ కూడా పెట్టారు, మళ్ళీ ట్వీట్ కూడా చేశారు. సో ద ఇష్యూస్ ఆర్ సార్టెడ్ అవుట్ బికాస్ ఆ ప్యారలల్ లైఫ్లో ఉన్న కొరియన్ మూవీలో ఉన్న ప్యారలల్ లైఫ్ స్టోరీకి ఒక్క క్షణంకి ఏ సంబంధం లేవు. అండ్ December 28th రిలీజ్ అయ్యాక, రేపు రిలీజ్ అయ్యాక మీరు కూడా చూస్తారు. ఆ కొరియన్ మూవీ కూడా ఆన్లైన్లో ఉంది, మీరు కూడా చూడండి. సో యూ విల్ నో దట్ ఒక్క క్షణం ఇస్ ఒరిజినల్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. ఇష్యూ షార్టెడ్ అయిపోయిన తర్వాత ఆ బ్యానర్లో మీరు సినిమా చేస్తున్నారు? లేదండి, యాక్చువల్లీ నేను అనిల్ సుంకరాజీ అంటే నేను ఫస్ట్ హైదరాబాద్ వచ్చినప్పుడు నేను ఫస్ట్ కలిసిన ప్రొడ్యూసరే అనిల్ సుంకరాజ్ గారు. ఆయన అప్పటి నుంచే నాకు మా ఇద్దరికి డిస్కషన్ జరుగుతుంది, అంటే ఒక మూవీ చేయాలని. సో ఫ్యూచర్లో చేయొచ్చు, అది ఇప్పుడు ఈ సిచ్యువేషన్ వల్ల మనకున్న అండర్స్టాండింగ్ ఏం కాదండి, అది ముందు నుంచే ఆ అండర్స్టాండింగ్ ఉంది. అప్పుడప్పుడు నాకు కాల్ చేస్తారు, ఇలా హీరోస్ ఉన్నారు, మీకు వాళ్ళ దగ్గర స్టోరీ ఉంటే చెప్పండి మనం చేద్దాం అంటారు. సో మాకున్న ఫ్రెండ్షిప్ అప్పటి నుంచే ఉంది. మధ్యలో ఏదో ఒక చిన్న అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ ఇలా జరిగింది, కానీ ఏటీవీ వాళ్ళతో 14 Deals చేయాలని డిస్కషన్స్ అయితే ముందు నుంచే ఉంది నాకు. మేబీ ఫ్యూచర్లో అది కూడా అవ్వచ్చండి. అంటే ఒక క్షణానికి వాళ్ళు తీసి ఆపేసిన మనమిద్దరమో మేమిద్దరం సినిమా అవును, ఎటువంటి సంబంధం లేదు? లేదండి, వాళ్ళు కొరియన్ ప్యారలల్ లైఫ్ని రీమేక్ రైట్స్ తీసుకుని దాని తగ్గట్టు వాళ్ళు స్టోరీ చేస్తున్నారు. దానికి ఒక్క క్షణంకి ఏ సంబంధం లేదు. నెక్స్ట్ మూవీ ఏంటంటే బండితో అన్న న్యూస్ వచ్చింది, ఉంటుందా? అది నెక్స్ట్ మూవీ గీతార్ట్స్ అయితే కన్ఫర్మ్ అండి. సో ఇమీడియట్లీ ఫ్రమ్ January onwards వీఆర్ స్టార్టింగ్ వర్క్ ఫర్ ద గీతార్ట్స్ ప్రొడక్షన్. నేను ఒక 2 lines అరవింద్ గారికి చెప్పాను, ఆయనకి నచ్చింది. దాంట్లో ఏ హీరోకి ఏది చేస్తే ముందు చేయవచ్చు అదే అన్ని, అంటే ఒక ప్రాక్టికల్ ప్లానింగ్ ఒక January 1st week కానీ 2nd week కానీ మెటీరియలైజ్ అయిపోతుంది. నేను బండి గారికి స్టోరీ చెప్పడం నిజం, ఆయనకు ఒక స్టోరీ చెప్పాను, ఆయనకు నచ్చింది. అది మళ్ళీ ఒకసారి 2-3 sittings అది జరగాలి. నేను చెప్పిన స్టోరీ అయితే నచ్చింది కాబట్టి నేను దాంట్లో ఇంకా కొంచెం డెవలప్ చేస్తున్నా. ఆయనకున్న కమిట్మెంట్స్ బట్టి, ఆయన ఎక్కడ వేరే ఎవరితో చేస్తున్నారో ఆ కమిట్మెంట్స్ బట్టి బండి గారు డిసైడ్ చేస్తారు. నేను ఈగర్గా వెయిట్ చేస్తున్నా యాక్చువల్లీ ఆయన గ్రీన్ సిగ్నల్ కోసం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.